వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. అఖిల్ అక్కినేని ఎన్నో ఆశలతోటి చేసిన సినిమా లెనిన్. కొడుకు కోసం, కొడుకు కెరీర్ కోసం తప్పిస్తున్నటువంటి, ఎలాగైనా సరే అఖిల్కి ఒక బ్లాక్ బస్టర్ హిట్ కావాలని విపరీతంగా తప్పిస్తూ, తను కూడా నిర్మాతల్లో ఒకరిగా నాగార్జున నిర్మించినటువంటి సినిమా లెనిన్ ఈ రోజు మన ముందుకు వచ్చేసింది. అంటే జూలై 10వ తేదీ. మరి లెనిన్ ఎలా ఉంది? అక్కినేని అభిమానులందరూ కూడా ఏ రోజు కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారో, ఇప్పటి వరకు 6 సినిమాలు చేసినా కూడా వాళ్ళు ఆశించినటువంటి పెద్ద హిట్ దక్కలేదనేటువంటి ఒక అసంతృప్తితో ఉన్నటువంటి అభిమానులు మరి లెనిన్ చూసి ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? ఓవరాల్ గా సగటు ప్రేక్షకుణ్ణి లెనిన్ మెప్పించిందా? అది ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. మురళీ కిషోర్ అబ్బూరు అనేటువంటి ఒక కొత్త దర్శకుడు తనే కథ, స్క్రీన్ ప్లే, మాటలు సమకూరుస్తూ డైరెక్ట్ చేసినటువంటి సినిమా లెనిన్. చిత్తూరు జిల్లాకు చెందినటువంటి ఒక అనాథ, చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని పోగొట్టుకొని, బంధువులందరినీ కూడా పోగొట్టుకొని ఒక ఊరికి చేరుకున్నట్టు, భారతం మిట్ట, శ్రీరామాపురం భారతం మిట్ట అనేటువంటి ఒక ఊరికి చేరుకున్న అతన్ని ఆ ఊరు ఎలా హక్కున చేర్చుకుంది, అక్కడ అతనికి పెద్దమ్మ అంటే అమ్మ లాంటి ఒక పెద్దమ్మ ఎలా దొరికింది, ఆ భారతం మిట్ట కథ ఏమిటి, 18 రోజులు అక్కడ ద్రౌపదిని ఆరాధించేటువంటి ఆ ఊరు ప్రతి సంవత్సరం 18 రోజుల పాటు జరుపుకునేటువంటి ఆ జాతర, దాని ప్రామినెన్స్ ఏమిటి, ఆ జాతరకి లెనిన్ కథకి సంబంధం ఏంటి, భారతి అనేటువంటి యువతి ప్రేమలో పడినటువంటి అతను లెనిన్ ఆమెని అంటే దక్కించుకోగలిగాడా, లేకపోతే భారతికి ఏర్పడినటువంటి సమస్య ఏమిటి? సో దీని మీద అల్లుకున్నటువంటి కథే లెనిన్. మరి కథ చూసినప్పుడు మనం గతంలో ఈ తరహా కథలు అనేకం చూసాం. హీరో అనాథ అయినటువంటి కథలు కోకల్లలుగా తెలుగు సినిమాల్లోనే వచ్చాయి. ఏదో ఒక కుటుంబం అతన్ని ఆదరించటం, సొంత పిల్లోడుగా పెంచటం, ఆ కుటుంబం కోసం ఆ అనాథ అయినటువంటి యువకుడు తన ప్రాణాలు పెట్టడానికి కూడా ముందుకు రావటం, అది హీరో అయితే. ఇలాంటివి మనం చాలా సినిమాలు చూసాం. సో ఈ సినిమాలో ట్విస్టులు ఉంటాయి, కాకపోతే చాలా ట్విస్టులు ఉంటాయి. ఆ ట్విస్టులు మనకు ముందే, ఆ ట్విస్ట్ వచ్చేటప్పుడు మనకు తెలిసిపోతూ ఉంటుంది, ఓ ఇది ట్విస్ట్ అని చెప్పేసి కథలో. సో అలా ఆ స్క్రీన్ ప్లేలో మనకు ముందే తెలిసే విధంగా రాసుకోవటం అనేది ఒక చిన్న మైనస్ పాయింట్ అనుకుంటే, లెనిన్ క్యారెక్టర్లో అఖిల్ అక్కినేని చూపించినటువంటి పర్ఫార్మెన్స్ మాత్రం ఇప్పటి వరకు తను చేసినటువంటి సినిమాలు కానీ, అతను పోషించినటువంటి పాత్రలు చూస్తే వాటి అన్నిటికంటే కూడా ఎంతో బరువైనటువంటి క్యారెక్టర్ లెనిన్ అని చెప్పాలి. ఎమోషన్స్ ఎక్కువగా ఉండేటువంటి క్యారెక్టర్, ప్రేమ కోసం తను పడేటువంటి తపన, కుటుంబం కోసం పడేటువంటి తపన, స్నేహితుడి కోసం పడేటువంటి తపన. సో ఇలాంటి అంటే అన్ని కలిపినటువంటి ఒక ప్యాకేజ్ లాంటి, అన్ని ఎమోషన్స్ కలిపిన ఒక ప్యాకేజ్ లాంటి క్యారెక్టర్ లెనిన్. మరి ఆ క్యారెక్టర్ లో అఖిల్ అక్కినేని ఏదైతే ప్రేక్షకులు ఆశిస్తారో అలాంటి పర్ఫార్మెన్స్ ని ఇచ్చాడు. డైరెక్టర్ గనక ఆ క్యారెక్టర్ ని మరింత శక్తివంతంగా తయారు చేసి ఉంటే బాగుండేది అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది మనం సినిమా చూసేటప్పుడు కొన్ని సన్నివేశాల్లో. సో సెకండ్ హాఫ్ లో మాత్రం అతను విజృంభించి నటిస్తూ ఉంటే, ఆ క్లైమాక్స్ ఫైట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అక్కినేని ఫ్యాన్స్ కానీ, అఖిల్ ఫ్యాన్స్ కానీ కోరుకునే విధంగానే ఉంది అని చెప్పాలి. తను ఎందుకు జైలుకి వెళ్ళాడు అనేటువంటి ఆ కారణం, దాన్ని డైరెక్టర్ ఎఫెక్టివ్ గానే తీశాడు. కాకపోతే ఫస్ట్ హీరో తన కథ తానే చెప్పుకుంటూ ఉంటే, ఇలా కాదు కదా, ఎవరో థర్డ్ పర్సన్ చేత హీరో స్టోరీ చెప్పించగదా, ఫ్లాష్ బ్యాక్ లో గనక రన్ చేస్తే కథని, హీరో పాత్రని పరిచయం చేయాలనుకుంటే అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. కానీ బట్ దానికి ఒక జస్టిఫికేషన్ అనేది మనకి కనిపిస్తుంది. హీరో ఎందుకు ఆ కథ ఒక కుర్రవాడికి, ఒక పిల్లవాడికి చెప్పాడు, ఆ పిల్లవాడు అడిగితే అనే దానికి కూడా తగిన కారణం చూపించాడు. స్టార్టింగ్ లోనే జూనియర్ ఎన్టీఆర్ చేత ఈ నెరేషన్ చేపించడం, అంటే లెనిన్ పాత్రని, ఆ పాత్ర ఆ ఊరికి రావటం, భారతం మిట్టకి, ఆ భారతం మిట్ట ఊరిని పరిచయం చేయటం, ఇదంతా జూనియర్ ఎన్టీఆర్ చేత చెప్పించడం కూడా బాగుంది. అలాగే మిగతా వాళ్ళు కూడా, భాగ్యశ్రీ బోర్సే భారతి అనేటువంటి క్యారెక్టర్ లో నిజం చెప్పాలంటే అతను మేనమామ లాంటి క్యారెక్టరే. ఎవరికి? ఈశ్వరీరావు, ఆ ఊళ్ళో పెద్దమ్మ అని ఏదైతే లెనిన్కి పెద్దమ్మ అవుతుందో ఆమె పెంచినటువంటి ఆమె.
అనాథైనటువంటి అతన్ని. సో ఆమెకి తమ్ముడు లాంటి క్యారెక్టర్ అనుకోవాలి. ఆ క్యారెక్టర్ లో రామ్కి చేశాడు. ఆయనకి 2 కూతుళ్ళు, వైదేహి, భారతి. మరి వైదేహి ఏమైంది? లెనిన్ భారతి ప్రేమించుకుంటే ప్రాణ స్నేహితుడిలాగా, అంటే పెద్దమ్మ అయినటువంటి ఈశ్వరీరావు కొడుకు, అసలు కొడుకు వసంత్. సో అతను భారతిని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. సో ఇదంతా కూడా ఇలాంటి ట్విస్టులు అన్ని కూడా. సో తనే మళ్ళీ దగ్గరుండి, వసంత్ దగ్గరుండి లెనిన్ భారతి పెళ్లి చేయించడం, ఇలా ఆ తర్వాత వచ్చేటువంటి ట్విస్టులు. అలాగే ఈశ్వరీరావు చెప్పాలంటే అతనికి తన తమ్ముడుగా అంగీకరించినటువంటి శివాజీ చేసినటువంటి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. మరి అతను అంటే తండ్రి ఒక్కడే, తల్లులు వేరు, మా నాన్న ఉంచుకున్న దానికి పుట్టిన వాడివి, నువ్వు నాకు తమ్ముడేంటి అని చెప్పేసి తమ్ముడు కూడా కాదు, అంటే ఆ ఈశ్వరీరావు భర్తకి తమ్ముడు లాంటి వాడు, అంటే మరిది వరస. అతను వదిన అంటే ఆమె చేదరించుకుంటుంది. మరి శివాజీ ఆ క్యారెక్టర్ ఊరుకుంటుందా? అతను ఏమైనా పగతో రగిలిపోతాడా? అతను ఏం చేస్తాడు? ఇలాంటివన్నీ కూడా అనేక ట్విస్టులతోటి ఈ సినిమా నడుస్తుంది. సెకండ్ హాఫ్ లో మన హృదయం బరువెక్కేటువంటి సన్నివేశాలు ఉంటాయి. సో ఓవరాల్ గా చూసినప్పుడు ఈ సినిమా యావరేజ్, అబోవ్ యావరేజ్ ఆ రేంజ్ లో ఖచ్చితంగా ఆడుతుంది అనేటువంటి అభిప్రాయం నాకైతే కలిగింది. లెనిన్ పాత్రలో తను ఎంతగా రాణించాడో భాగ్యశ్రీ బోర్సే కూడా భారతి క్యారెక్టర్ లో అంత బాగాను రాణించింది. దురదృష్టవశాత్తు ఆమెకి తెలుగులో ఇప్పటి వరకు 5-6 సినిమాలు చేసిన హిట్ అనేది రాలేదు. మరి ఈ సినిమా తోటి ఆమెకి ఆ కరువు తీరుతుందా? ఏదైతే ఒక బ్లాక్ బస్టర్ కోసం అఖిల్ ఎదురు చూస్తున్నాడో, భాగ్యశ్రీ కూడా ఇది అలాంటి ఒక విషమ పరీక్ష లాంటి సినిమానే. అటు గ్లామర్ పరంగా, ఇటు అభినయ పరంగా ఆమె చాలా చక్కగా రాణించింది. ఆంధ్ర కింగ్ తాలూకాలో ఆమె నటన చాలా బాగా అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమాలో కూడా అదే విధంగా ఆమె ఆకట్టుకుంది. శివాజీ ఆ క్యారెక్టర్ లో పర్ఫెక్ట్ గా రాణించాడు. వసంత్ అనేటువంటి క్యారెక్టర్ లెనిన్ ని తన సోదరులాగా భావించి, సోదరుడు లేదా స్నేహితుడు అనుకోవచ్చు, అలాంటి క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ లో కూడా ట్విస్ట్ ఉంటుంది. ప్రమోద్ పంజు అనేటువంటి యాక్టర్, కన్నడ నటుడు నటించాడు. మనకి సలార్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయినటువంటి ప్రమోద్ పంజు, అంటే అందులో ఒక చిన్న క్యారెక్టర్ లో కనిపిస్తాడు, కానీ ఈ సినిమాలో అతను ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి క్యారెక్టర్ చేశాడు. అతను అందులో కూడా బాగా రాణించాడని చెప్పాలి. అలాగే మరికొన్ని పాత్రలు కూడా ఈ సినిమాలో కీలకమైనటువంటి నటులు కనిపిస్తారు. స్నేహితులుగా, లెనిన్ స్నేహితులుగా గెటప్ శ్రీను, ప్రవీణు ఇట్లాంటి కొంతమంది కనిపిస్తారు. కాకపోతే వాళ్ళకి ఎక్కువ డెప్త్ ఉండేటువంటి క్యారెక్టర్లు పడలేదని చెప్పాలి. సో మొత్తంగా ఈశ్వరీరావు కానివ్వండి, అలాగే ఆమె తమ్ముడు క్యారెక్టర్ లో శ్రీనివాస్, సో వీళ్ళందరూ కూడా మనకి బాగానే ఆ పాత్రకు న్యాయం చేశారు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. టెక్నికల్ గా మాత్రం తమన్ ఇచ్చినటువంటి మ్యూజిక్ ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. సో మరొకసారి తనని ఎందుకని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కింగ్ అని చెప్పేసి అంటారో ఈ సినిమాతో మరోసారి మనకి స్పష్టమవుతుంది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా వన్ ఆఫ్ ది మేజర్ ఎసెట్ అని చెప్పాలి. బ్రిట్టో అనేటువంటి అతను ఆ సినిమాటోగ్రఫీ అందించాడు. సో టెక్నికల్ గా ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా, ఎందుకంటే ఒకవైపు మనం ఎంటర్టైన్మెంట్స్ నాగార్జునకు సంబంధించింది, ఇంకొకటి సూర్యదేవర నాగవంశికి చెందినటువంటి సితారా ఎంటర్టైన్మెంట్స్, ఇలాంటి పెద్ద బ్యానర్లు ఈ సినిమా వెనుక ఉన్నాయి కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ కి ఎలాంటి లోటు లేదు. కాకపోతే అఖిల్కి సంబంధించి అతని మేకప్ కానీ, హెయిర్ స్టైల్ కానీ ఇంకాస్త బెటర్గా ఉంటే బాగుండేది. అతని పర్ఫార్మెన్స్ సూపర్బ్, కానీ లుక్స్ వైజ్గా ఇంకాస్త ఇంప్రొవైజేషన్ కనుక ఉన్నట్టయితే బాగుండేది అనే అభిప్రాయం అయితే నాకైతే కలిగింది. సో ఓవరాల్ గా చూసుకున్నప్పుడు ఒకసారి ఈ సినిమాను చూసి ఎంటర్టైన్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్క్రీన్ ప్లే గనక మరింత బలంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నదానికంటే మరింత బాగా ఆకట్టుకునేది అనే అభిప్రాయం. అవుట్ ఆఫ్ 5 ఈ సినిమాకి నేను ఇచ్చేటువంటి రేటింగ్